సో క్లాస్ 6 హిస్టరీ చాప్టర్ 2 చూద్దాం. టైటిల్ ఏంటంటే ఫ్రమ్ హంటింగ్ గ్యాదరింగ్ టు గ్రోయింగ్ ఫుడ్. సో ఇక్కడ ఎలా అయితే ఒక మనిషి స్టార్టింగ్లో హంటింగ్, సో వేటాడి, గ్యాదరింగ్ అంటే ఈ ఫుడ్ని ఫారెస్ట్ నుంచి గ్యాదర్ చేస్తాడు కదా, దాన్ని ఏమంటారు, సేకరించటం. సో ఆ వేటాడి సేకరించటం నుంచి ఎలా తన ఓన్గా ఫుడ్ని గ్రో చేయటం మొదలుపెట్టాడో ఈ చాప్టర్ డిస్కస్ చేస్తుంది. సో ద ఎర్లియస్ట్ పీపుల్, వై వర్ దే ఆన్ మూవ్. సో ఎర్లియస్ట్ పీపుల్ అంటే చెప్పే కదా, దోస్ ఎవరైతే ఈ కైండ్ ఆఫ్ హంటింగ్ గ్యాదరింగ్ చేస్తారో వాళ్ళని ఎర్లియస్ట్ పీపుల్ అన్నారు. సో ద ఎర్లియస్ట్ పీపుల్, వై వర్ దే ఆన్ మూవ్, వాళ్ళు ఎందుకు కదులుతారంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి. వీ నో అబౌట్ పీపుల్ హూ లివ్ ఇన్ ద సబ్ కాంటినెంట్ యాజ్ ఎర్లీ యాజ్ 2 million years ago. సో మనకి ఎర్లియస్ట్ పీపుల్ అంటే స్టార్టింగ్లో అనమాట. సో వీ నో అబౌట్ పీపుల్ హూ లివ్డ్ ఇన్ ద సబ్ కాంటినెంట్ యాజ్ ఎర్లీ యాజ్ 2 million years ago. 2 million years ago ఉన్న వాళ్ళ గురించి మనకు తెలుసు. వాళ్ళని మనం ఏమంటామంటే హంటర్ గ్యాదరర్స్ అని పిలుస్తాం. సో ద నేమ్ కమ్స్ ఫ్రమ్ ద వే ఇన్ విచ్ దే గాట్ దేర్ ఫుడ్. వాళ్ళకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే వాళ్ళు ఎలా వాళ్ళ ఫుడ్ని తెచ్చుకుంటారో దాని ఆధారంగా తీసుకొని ఆ పేరు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. సో జనరల్లీ దే హంటెడ్ వైల్డ్ యానిమల్స్, క్యాచ్ ఫిష్ అండ్ బర్డ్స్, గ్యాదర్డ్ ఫ్రూట్స్, రూట్స్, నట్స్, సీడ్స్, లీవ్స్, స్టాక్స్ అండ్ ఎగ్స్. సో జనరల్లీ వాళ్ళు ఏం చేశారంటే వేటాడడం, అంటే యానిమల్స్ని వేటాడడం, చేపలు పట్టడం, బర్డ్స్ అండ్ ఫ్రూట్స్ని సేకరించడం, వేరుల్ని, నట్స్ని, సీడ్స్ని, లీవ్స్, స్టాక్స్ అంటే స్టెమ్స్ అండ్ ఎగ్స్, వీటన్నిటిని సేకరించేవాళ్ళు అనమాట. సో హంటర్ గ్యాదరర్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్. దేర్ ఆర్ మెనీ రీజన్స్ ఫర్ దిస్. సో హంటర్ గ్యాదరర్స్ అనేవాళ్ళు ఒకే దగ్గర అసలే ఉండరు, ఎప్పుడు కదులుతూనే ఉంటారు. దానికి రీజన్స్ ఏంటంటే, ఫస్ట్, ఇఫ్ దే హ్యాడ్ స్టేడ్ ఎట్ వన్ ప్లేస్ ఫర్ ఎ లాంగ్ టైమ్ దే వుడ్ హ్యావ్ ఈటెన్ అప్ ఆల్ అవైలబుల్ ప్లాంట్స్ అండ్ యానిమల్ రిసోర్సెస్. దేర్ ఫోర్ దే వుడ్ హ్యాడ్ టు గో ఎల్స్వేర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. సో ఇది జనరల్ విషయమే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకే ప్లేస్ దగ్గర వాళ్ళు ఉన్నారనుకో, అక్కడున్న చెట్లని, మొక్కల్ని, యానిమల్స్ వీటన్నిటిని వాళ్ళు అయిపోయేస్తారు. సో వేరే దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, ఎందుకంటే లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి దగ్గర. ఒక స్పేస్లో లిమిటెడ్ రిసోర్సెస్ ఉంటాయి కాబట్టి అవి అయిపోయిన తర్వాత వేరే దగ్గరికి వెళ్ళాలి. సో దే వుడ్ హ్యాడ్ టు గో ఎల్స్వేర్ ఇన్ సర్చ్ ఆఫ్ ఫుడ్. సో వేరే దగ్గరికి ఫుడ్ కోసం వెళ్ళాలి. సెకండ్ ఏంటంటే, యానిమల్స్ మూవ్ ఫ్రమ్ ప్లేస్ టు ప్లేస్ ఎయిదర్ ఇన్ సర్చ్ ఆఫ్ స్మాల్ ప్రే ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ డీర్ అండ్ వైల్డ్ క్యాటిల్ ఇన్ సర్చ్ ఆఫ్ గ్రాస్ అండ్ లీవ్స్. దట్ ఈస్ వై దోస్ హూ హంటెడ్ దెమ్ హ్యాడ్ టు ఫాలో దేర్ మూమెంట్స్. సో యానిమల్స్ కూడా ఒక ప్లేస్ దగ్గర ఉండవు, ప్లేస్ టు ప్లేస్ మూవ్ అవుతూ ఉంటాయి. సో అవి ఎందుకు మూవ్ అవుతాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ అవి కార్నివోర్స్ అంటే మాంసం తినే జంతువులు అనుకో, వాటి కోసం వేరే స్మాల్ ప్రే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ లయన్ అనుకో, జింక కోసం పోద్ది. సో స్మాలర్ ప్రే ఆర్ ఇన్ కేస్ ఆఫ్ ఎ డీర్ అండ్ వైల్డ్ క్యాట్. సో వీటి కోసం వెళ్తూ ఉంటాయి. యానిమల్స్ అనేవి ఒక దగ్గర ఉండవు. అవి ఎప్పుడు వాటికన్నా అంటే అవి కూడా చిన్న చిన్న జంతువులు వేటాడడానికి వెళ్తుంటే, ఆరు ఒకవేళ అది డీరు, వైల్డ్ క్యాట్ లాంటి జింక అయినా, ఆవులు, బర్రెలైనా అవి ఎందుకు వెళ్తాయి అంటే గ్రాసు, ఆకుల కోసం అవి కూడా మూమెంట్ అనేది చేస్తాయి. సో దట్ ఈస్ వై దోస్ హూ వాంటెడ్ దెమ్ హ్యాడ్ టు ఫాలో దేర్ మూమెంట్స్. సో వాటిని ఎవడైతే వేటాడతాడో వాడు కూడా వాటితో పాటు వెళ్ళిపోవాలి. సో థర్డ్, ప్లాంట్స్ అండ్ ట్రీస్ బేర్ ఫ్రూట్స్ ఇన్ డిఫరెంట్ సీజన్స్. సో పీపుల్ మే హ్యావ్ మూవ్ ఫ్రమ్ సీజన్ టు సీజన్ ఇన్ సర్చ్ ఆఫ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్, ట్రీస్ అనేవి కూడా అవి అన్నీ ఒకే సీజన్లో మనకి పండ్లు ఇవ్వవు కదా. కొన్ని చెట్లు కొన్ని సీజన్స్లో మనకి ఫ్రూట్స్ అనేవి ఇస్తాయి. సో సీజన్కి తగ్గట్టు, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సీజన్లో ఈ రీజియన్లో ఈ ట్రీస్ మనకి ఫ్రూట్స్ అనేది ఇస్తే ఈ రీజియన్కి వెళ్తాం మనం. నెక్స్ట్ సీజన్లో ఆ రీజియన్లో ఉన్న చెట్లు ఇస్తే అక్కడికి వెళ్తాం. సో సీజనల్ వేరియేషన్ వల్ల ఈ వేరియేషన్లో ఈ ఫ్రూట్స్ ఇస్తాయి కాబట్టి సీజన్ని బట్టి మన మూమెంట్ అనేది ఉంటుంది ఫ్రూట్స్ కోసం. సో ఫోర్త్, పీపుల్, ప్లాంట్స్ అండ్ యానిమల్స్ నీడ్ వాటర్ టు సర్వైవ్. వాటర్ ఈస్ ఫౌండ్ ఇన్ లేక్స్, స్ట్రీమ్స్ అండ్ రివర్స్. While many rivers and lakes are perennial with water throughout the year, others are seasonal. People live on the banks would had to go in search of water during the dry seasons like winter and summer. సో ఏంటంటే ప్లాంట్స్కైనా, యానిమల్స్కైనా, మనకైనా వాటర్ అనేది కావాలి. సో అప్పుడు ఏంటి, వాటర్ అనేది లేక్స్ దగ్గర ఉంటుంది. స్ట్రీమ్ అంటే ఇప్పుడు గ్రౌండ్ వాటర్ దగ్గర వస్తుంది, దాన్ని స్ట్రీమ్ అంటారు. అంటే గ్రౌండ్ వాటర్ బయటకు వస్తుంది కొన్ని ప్లేస్, దాన్ని స్ట్రీమ్స్ అంటారు. అండ్ రివర్స్, వాళ్ళు మెనీ రివర్స్ అండ్ లేక్స్, చాలా రివర్స్ అనేది పెరనిల్, అంటే ఇయర్ మొత్తం వాటర్ ఉంటాయి వాడి దగ్గర. కానీ కొన్ని రివర్స్ ఉంటాయి, అవి సీజనల్, అంటే ఓన్లీ రైనీ సీజన్లోనే వాటర్ ఉంటాయి, సమ్మర్ అండ్ వింటర్లో ఆ రివర్లో వాటర్ ఉండవు. సో ఆ కేసులు ఏంటంటే,
ఇప్పుడు అలాంటిది ఏదైతే సీజనల్ రివర్స్ బ్యాంక్స్ దగ్గర ఉన్న ఈ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాటర్ మూవ్మెంట్ చేయాలి. అంటే వాటర్ ఎక్కడ ఉన్నాయో అక్కడికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఈ వింటర్ అండ్ సమ్మర్లో ఆ రివర్ సీజనల్ రివర్ కాబట్టి అక్కడ వాటర్ ఉండవు. సో వాటర్ కోసం కూడా మూవ్మెంట్ అనేది జరుగుతుంది. సో హౌ డు వి నో అబౌట్ దీస్ పీపుల్? సో వీళ్ళ గురించి మనకు ఎలా తెలుసు? Archaeologists have found some of the things that hunter-gatherers made and used. It is likely that people made and used tools of stone, wood and bone, of which stone tools are better. సో ఆర్చియాలజిస్ట్ అంటే మేము చెప్పే నెక్స్ట్ లాస్ట్ చాప్టర్లో పాస్ట్ గురించి చదవడానికి వేరే ఎవిడెన్స్ ఎదుగుతారు, వాళ్ళని ఆర్చియాలజిస్ట్ అంటారు. సో వీళ్ళు కనిపెట్టారు ఈ ప్రజలు హంటర్ గ్యాదరర్స్ ఏమేమి వస్తువులు వాడారో వాటిని కనిపెట్టి వాళ్ళ టూల్స్ని కనిపెట్టారు. దే హ్యావ్ సమ్ ఆఫ్ ద థింగ్స్ హంటర్ గ్యాదరర్స్ మేడ్ అండ్ యూజ్డ్. ఇట్ ఈస్ లైక్లీ దట్ పీపుల్ మేడ్. సో అదేంటంటే ప్రాబబుల్లీ పీపుల్ రాళ్ళతో, చెక్కతో అండ్ బోన్తో టూల్స్ అనేది తయారు చేశారు. దాంట్లో ఆ మూడిట్లో స్టోన్ టూల్స్ అనేవి బాగా సర్వైవ్ అయ్యాయి. ఎందుకంటే వుడ్ అనేది బోన్ అనేది అంత స్టోన్తో కంపేర్ చేస్తే అంత హార్డ్గా ఉండవు కాబట్టి స్టోన్ టూల్సే చాలా ఎక్కువ రోజులు సర్వైవ్ అయ్యాయి. సమ్ ఆఫ్ ది స్టోన్ టూల్స్ వర్ యూజ్డ్ టు కట్ మీట్ అండ్ బోన్, స్క్రాప్ బాక్స్ ఫ్రమ్ ట్రీస్ అండ్ హైడ్స్. సో ఈ స్టోన్ టూల్స్ దేనికి వాడారంటే వాళ్ళు మీట్ అండ్ బోన్ని కట్ చేయడానికి, స్క్రాప్ బ్యాక్ అంటే చెట్టు బెరడుని చీల్చడానికి, అండ్ హైడ్స్ యానిమల్ తోలను కూడా చీల్చడానికి వాడారు. అండ్ రూట్స్ని తెంపడానికి కూడా వాడారు. సమ్ మే హ్యావ్ బీన్ అటాచ్డ్ టు హ్యాండిల్స్ ఆఫ్ బోన్ ఆర్ వుడ్ టు మేక్ స్పియర్స్ అండ్ ఆరోస్ ఫర్ హంటింగ్. సో ఆ స్టోన్ టూల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని బోన్కి హ్యాండిల్ అంటే బోన్కి వుడ్కి అటాచ్ చేశారు. అంటే ఒక హ్యాండిల్ బోన్ని వుడ్ని హ్యాండిల్ లాగా వాడి ఆ హ్యాండిల్కి ఈ స్టోన్ టూల్ అనేది అటాచ్ చేశారు. సో అలా అటాచ్ చేసి స్పియర్స్ అండ్ ఆరోస్ ఫర్ హంటింగ్. సో అలా చేసి సూదులు, బాణాలు తయారు చేశారు వేటాడటానికి. సో అదర్ టూల్స్ వర్ యూజ్డ్ టు చాప్ వుడ్ విచ్ వాజ్ యూజ్డ్ యాజ్ ఫైర్ వుడ్. వుడ్ వాజ్ ఆల్సో యూజ్డ్ టు మేక్ హట్స్ అండ్ టూల్స్. సో వేరే టూల్స్ కూడా తయారు చేశారు వుడ్ని కట్ చేయడానికి. ఆ వుడ్ని కట్ చేసి ఫైర్ వుడ్ అంటే మంట వేసుకోవడానికి. వుడ్ వాజ్ ఆల్సో యూజ్డ్ టు మేక్ హట్స్ అండ్. సో గుడిసెల్ని ఈ టూల్స్ హ్యాండిల్స్ కోసం వుడ్ వాడేవారు. సో ఇక్కడ చూడొచ్చు మీరు. చూసింగ్ ఏ ప్లేస్ టు లివ్. లుక్ ఎట్ మ్యాప్ టు బిలో ఆల్ places marked with red triangles aside from which archaeologists have found evidence of hunter-gatherers. Only some of many sites were located near source of water such as rivers. సో ఇక్కడ ఈ రెడ్ కలర్ ట్రయాంగిల్ కనిపెట్టే ప్లేసులన్నీ హంటర్ గ్యాదరర్స్ ఉన్నట్టు సూచించాయి అన్నమాట. వేరే దగ్గర కూడా ఉన్నారు కానీ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సో భీంబెట్కా అనేది మధ్యప్రదేశ్. చూడండి, మెనీ ఆఫ్ ది సైట్స్ అనేది నదులకి దగ్గరలో ఉంటాయి. ఎందుకంటే వాటర్ సోర్స్ కావాలని మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం. సో భీంబెట్కా నర్మదా వ్యాలీ దగ్గర ఉంది. చూడండి ఇది. అండ్ ఇది హన్స్కి, ఇది కర్ణాటక. సో ఇది కృష్ణా రివర్, ఇది దాని ట్రిబ్యూటరీ తుంగభద్ర ఇది ఉంటుంది సంథింగ్. ఇది కర్నూలు, ఇది ఆంధ్రప్రదేశ్. సో ఈ రెడ్ ట్రయాంగిల్స్లో హంటర్ గ్యాదరర్స్ ఉన్న ఎవిడెన్స్ అనేది దొరికాయి. వేరే ప్లేస్లో ఉన్నాయి కానీ ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ 3 భీంబెట్కా మధ్యప్రదేశ్, హన్స్కి కర్ణాటక అండ్ కర్నూలు కేవ్స్ ఆంధ్రప్రదేశ్. ప్లస్ మౌంట్. సో ఆ స్టోన్ టూల్స్ వర్ వెరీ ఇంపార్టెంట్. Stone tools are very important. People tend to places where good quality stones were available. సో స్టోన్ టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఎక్కడ ఉండేవాళ్ళు అంటే ఎక్కడైతే ఇవి ఉంటాయి కదా, ఎక్కడైతే మంచి క్వాలిటీ స్టోన్స్ ఉంటాయో అక్కడ వాళ్ళు నివాసించడం మొదలుపెట్టారనమాట. సో భీంబెట్కా ఇందాక మనం చూసాం మధ్యప్రదేశ్లో. దిస్ ఈజ్ అన్ ఓల్డ్ సైట్ విచ్ కేవ్స్ అండ్ రాక్ షెల్టర్స్. సో కేవ్స్, రాక్ షెల్టర్స్, ఒక ఓల్డ్ సైట్. కేవ్స్ అంటే గృహాలు, రాక్ షెల్టర్స్ ఉన్నాయి. సో పీపుల్ చూస్ దీస్ న్యాచురల్ కేవ్స్ బికాస్ దే ప్రొవైడ్ షెల్టర్ ఫ్రమ్ రెయిన్, హీట్ అండ్ వీట్. సో ఈ న్యాచురల్ కేవ్స్ని ఎందుకు ఎంచుకున్నారంటే వాళ్ళు రెయిన్ నుంచి కానీ, అంటే వాన నుంచి కానీ, వేడి నుంచి కానీ, గాలి నుంచి కానీ మనల్ని కాపాడడానికి. దీస్ రాక్ షెల్టర్ క్లోజ్ టు నర్మదా వ్యాలీ. కెన్ యూ థింక్ వై పీపుల్ చూస్ టు లివ్? సో నేను చెప్పే ఇది నర్మదా వ్యాలీకి దగ్గరగా ఉంది. ఇలా ఎందుకు చేశారంటే వాటర్ సోర్స్ ఉంటుందని. స్టోన్ టూల్స్ వర్ ఇంపార్టెంట్. ఓకే, రాక్ పెయింటింగ్స్ అండ్ వార్డెల్స్. మెనీ ఆఫ్ ద కేవ్స్ ఇన్ విచ్ దీస్ early people lived have paintings on wall. Some of the best examples are from Madhya Pradesh and southern Uttar Pradesh. These paintings show wild animals drawn with great accuracy and skill. సో ఈ ఏ కేవ్స్లో అయితే ఈ హంటర్ గ్యాదరర్స్ ఉండేవాళ్ళు అక్కడ పెయింటింగ్స్ అనేది ఉన్నాయంట. మెయిన్లీ దేని పెయింటింగ్స్ అంటే వైల్డ్ యానిమల్స్ గ్రేట్ ఎక్యురసీతో, స్కిల్తో గీసేది. అంటే గ్రేట్ ఎక్యురసీ అండ్ స్కిల్. సో ఈ కేవ్స్లో వైల్డ్ యానిమల్స్ పెయింటింగ్లు ఉన్నాయి. మెయిన్ ఎగ్జాంపుల్ దానికి ఏంటంటే మధ్యప్రదేశ్. ఇందాక మనం భీంబెట్కాని చూసాం, కొన్ని సదరన్ ఉత్తరప్రదేశ్.
సదరన్ ఉత్తరప్రదేశ్ అంటే ఇప్పుడు దీనిపైన నర్మదా పైన ఉత్తరప్రదేశ్ ఉంది. సో ఈ రెండు దగ్గరలోనే ఉన్నాయి. సదరన్ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ ఇక్కడ ఉన్న కేవ్స్లో పెయింటింగ్స్ అనేది దొరికాయి. సో సైట్స్ ఆర్ ప్లేసెస్ వేర్ ద రిమైన్స్ ఆఫ్ థింగ్స్, టూల్స్, పాట్స్, బిల్డింగ్స్ ఎక్సెట్రా ఆర్ ఫౌండ్. These were made used and left by people. These may be found on the surface of the earth, buried under the earth, or sometimes even under water. We will learn more about sites in literature. So sites అంటే సైట్స్ అనేది ఒక ప్లేసెస్, రిమైన్స్ ఆఫ్ థింగ్స్. సో ఎక్కడైతే రిమైన్స్ ఆఫ్ థింగ్స్ అంటే మిగిలిపోయిన శకలాలు ఉంటాయి కదా, వాటిని అవి ఉన్న ప్లేస్నే సైట్స్ అంటారు. సో టూల్స్ అక్కడ టూల్స్ ఉండొచ్చు, పాట్స్ ఉండొచ్చు, బిల్డింగ్స్ ఉండొచ్చు, ఏదైనా సరే మిగిలిపోయినాయి అంటే అక్కడ పాస్ట్లో ఉన్న ప్రజలు వాటిని వాడి ఇప్పుడు వదిలేసిపోయారు వాటిని. సో ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో ఇప్పుడు అవి ఉంటాయి కదా, ఆ ప్లేస్ని సైట్స్ అంటారు. దీస్ వర్ మేడ్ అండ్ యూజ్ లెఫ్ట్ బిహైండ్ బై పీపుల్. సో వాటిని వదిలేసి వెళ్ళిపోయారు. అవి ఇప్పుడు ఉన్నాయి, ఇప్పుడు ఉన్నట్టు వాటిని సైట్స్ అంటారు. దీస్ వర్ మీ ఫౌండ్. సో ఆ సైట్స్ అనేది ఎక్కడైనా ఉండొచ్చు, ఎత్తు సర్ఫేస్ మీదైనా ఉండొచ్చు, లోపలైనా ఉండొచ్చు, సముద్రంలో కూడా ఉండొచ్చు. మీరు ద్వారకా అనేది మునిగిపోయింది, కానీ పాస్ట్లో అక్కడ పీపుల్ అనేవాళ్ళు ఉండరు. సో అందుకే సైట్స్ అంటే ఎక్కడైనా ఉండొచ్చు. అవి ఫైండింగ్ అవుట్ అబౌట్ ఫైర్. ఫైండ్ ద కర్నూల్ కేవ్స్ ఆన్ మ్యాప్. సో కర్నూల్ కేవ్స్ ఆంధ్రప్రదేశ్ ఇందాక చూపించా కదా. ట్రేసెస్ ఆఫ్ యాష్ హ్యావ్ బీన్ ఫౌండ్ హియర్. సో యాష్ అంటే బూడిద. సో బూడిదకి సంబంధించిన జాడలు అనేది ఈ కేవ్లో కనపడ్డాయి. సో దిస్ సజెస్ట్ దట్ పీపుల్ ఆర్ ఫెమిలియర్ విత్ ద యూజ్ ఆఫ్. ఇదేం సూచిస్తుందంటే పీపుల్ అనేవాళ్ళు ఫైర్తో తెలుసు, ఫైర్ అనేది ఎలా కంట్రోల్ చేయాలో తెలుసు అని దీంతో మనకు అర్థమవుతుంది. ఫైర్ కుడ్ హ్యావ్ బీన్ యూజ్డ్ ఫర్ మెనీ థింగ్స్ సచ్ as సోర్స్ ఆఫ్ లైట్, టు రోస్ట్ మీట్ అండ్ టు స్కేర్ అవే యానిమల్స్. సో ఫైర్ అనేది చాలా వాటికి ఉపయోగపడుద్ది. అంటే ఒక లైట్ కోసం అంటే మీట్ని కుక్ చేయటం, యాజ్ వెల్ యాజ్ ఈ వైల్డ్ యానిమల్స్ని భయపెట్టడానికి కూడా ఫైర్ అనేది వాడేవారు. సో ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ చూడండి, నేమ్స్ అండ్ డేట్స్. Archaeologists have given lengthy names for the time that we are studying. They call the earliest period the Paleolithic. This comes from the two Greek word paleo meaning old and lithos meaning stone. The name point సో ఇప్పుడు మనం ఏదైతే హంటర్ గ్యాదరర్స్ గురించి చదువుతున్నామో 2 million years ago నుంచి మనకి ఉన్న ఆ 2 million years ago ఉన్న వాళ్ళని మనం ఇప్పుడు హంటర్ గ్యాదరర్స్ అని పిలుస్తున్నాం. 2 million years దగ్గర నుంచి ఏం జరిగిందో మన దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది. సో ఆ 2 million years దగ్గర నుంచి అప్పటి నుంచి మనం ఇప్పటిదాకా హిస్టరీ చదువుతున్నాం కదా, ఇంత పెద్ద పీరియడ్ని ఈ ఆర్చియాలజిస్ట్ ఏంటంటే నేమ్స్ అని ఇచ్చారు ఆ పీరియడ్స్కి. సో పేలియోలిథిక్ పీరియడ్ అని ఒక పీరియడ్ అది. సో పేలియో అనేది పేలియో అంటే ఓల్డ్, లిథోస్ అంటే స్టోన్. సో దాని నేమ్ పాయింట్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫైన్స్ ఆఫ్ స్టోన్స్. సో అంటే స్టోన్ టూల్స్ని బట్టి ఆ పేరు వచ్చింది దానికి. ఎలానో చూద్దాం. ద పేలియోలిథిక్ పీరియడ్ ఎక్స్టెండ్స్ ఫ్రమ్ 2 million years to about 2000 years ago. సో ఇప్పటి నుంచి ఫర్ ఎగ్జాంపుల్ 2 million years అంటే 20 లక్షల సంవత్సరాల క్రితం నుంచి మళ్ళీ 12,000 years 12,000 సంవత్సరాల క్రితం. సో ఇమాజిన్ చేసుకోండి, 20 లక్షల సంవత్సరాల క్రితం ఒక పాయింట్ పెట్టండి, మళ్ళీ 12,000 సంవత్సరాల క్రితం ఒక పాయింట్ పెట్టండి. ఆ 2 పాయింట్ల మధ్యలో ఉన్న టైం పీరియడ్ ఏదైతే ఉందో దాన్నే పేలియోలిథిక్ పీరియడ్ అంటారు. సో దిస్ లాంగ్ స్పాన్ ఆఫ్ టైం కవర్స్ 99% ఆఫ్ హ్యూమన్ హిస్టరీ. సో ఇంత పెద్ద అంటే 20 లక్షల నుంచి 12,000 సంవత్సరాల క్రితం ఆ టైం పీరియడ్ అనేది 99% హ్యూమన్ హిస్టరీని కవర్ చేసేస్తుంది. దిస్ లాంగ్ స్ట్రెచ్ ఆఫ్ టైం ఈజ్ డివైడెడ్ ఇంటూ లోవర్, మిడిల్ అండ్ అప్పర్ పేలియోలిథిక్. సో అంత పెద్ద టైం పీరియడ్ని లోవర్, మిడిల్ అండ్ అప్పర్ పేలియోలిథిక్ అని డివైడ్ చేశారు. సో ఓకే, 2 million to 12,000 years ago పేలియోలిథిక్ పీరియడ్. ఆ తర్వాత ఏమైందంటే ద పీరియడ్ వెన్ వీ ఫైండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ బిగిన్ అబౌట్ 12,000 years ago till about 10,000 years ago ఈజ్ కాల్డ్ మెసోలిథిక్ పీరియడ్. సో 12,000 years నుంచి 12,000 years ఒక పాయింట్ పెట్టండి, తర్వాత 10,000 years ఒక పాయింట్ పెట్టండి. ఆ రెండింటి మధ్యలో నా 2,000 years ఏదైతే ఉందో దాన్ని మెసోలిథిక్ పీరియడ్ అన్నాడు. సో 12,000 years ఎన్విరాన్మెంట్ అనేది చేంజ్ అయింది. సో అందుకే ఆ పీరియడ్ అనేది మారింది అక్కడ. సో ద పీరియడ్ వెన్ వీ ఫైండ్ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ బిగినింగ్ అబౌట్ 12,000 years ago till about 10,000 years ఈజ్ కాల్డ్ మెసోలిథిక్ పీరియడ్. సో ఆ 2,000 yearsని మెసోలిథిక్ పీరియడ్ అన్నారు. దెన్ మిడిల్ స్టోన్. సో స్టోన్ టూల్స్ ఫౌండ్ డ్యూరింగ్ దిస్ పీరియడ్ ఆర్ జనరల్లీ టైనీ అండ్ కాల్డ్ మైక్రోలైట్స్. సో ఇక్కడ స్టోన్ టూల్స్ అనేది చిన్నగా ఉన్నాయి. పేలియోలిథిక్ పీరియడ్లో పెద్దవి ఉన్నాయి, కానీ ఇక్కడ ఏంటంటే స్టోన్ టూల్స్ అనేది చిన్నగా ఉన్నాయి, అందుకు మైక్రోలైట్స్ అన్నారు వాటిని.
Microlights were probably stuck onto the handles of bone or wood to make tools such as saws and sickles. At the same time, older varieties of tools continue to be used. సో ఈ మైక్రోలైట్స్ ఏదైతే చిన్న చిన్న రాళ్ళ పనిముట్లు ఉన్నాయో వాటిని ఈ ఈ బోన్ హ్యాండిల్కైనా వుడ్ హ్యాండిల్ అంటే చెక్కతో చేసిన హ్యాండిల్ అయినా బోన్ హ్యాండిల్తోకైనా వాటికి అటాచ్ చేసి ఆ మైక్రోలైట్స్ని అంటే సూదుల్లా కానీ సికిల్స్లా కానీ వాడేవారు. ఇక్కడ సాస్ అంటే ఇప్పుడు మీకు ఎలా యాక్సాబీడ్ లాగా ఉంటుంది చూడు, దాన్ని సా అంటారు. సాస్ అండ్ సిక్కిల్స్ అంటే కొడవలు అలా వాడేవారు దాన్ని. అట్ ద సేమ్ టైం ఓల్డర్ వెరైటీ ఆఫ్ టూల్స్ కంటిన్యూ టు బీ. సో పెలియోలిథిక్ టైం పీరియడ్లో ఉన్న టూల్స్ని కూడా వాడేవారు అనమాట వీటితో పాటు. ద నెక్స్ట్ స్టేజ్ ఫ్రమ్ అబౌట్ 10,000 years ఈజ్ నోన్ as నియోలిథిక్. వాట్ డూ యూ మీన్ విత్ ద టర్మ్ నియోలిథిక్ మీన్స్? సో నియోలిథిక్ అంటే న్యూ స్టోన్ అన్నమాట. 10,000 years తర్వాత 12,000 అంటే 10,000 దాకా మెసోలిథిక్ పీరియడ్. 10,000 తర్వాత ఉన్నదాన్ని నియోలిథిక్ పీరియడ్ అన్నారు. సో ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు స్టోన్ టూల్స్ అనేది పాలిష్ కూడా చేస్తున్నారు. సో వీ హ్యావ్ మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ సమ్ ప్లేసెస్. యూ విల్ ఫైండ్ ద నేమ్స్ ఆఫ్ మెనీ మోర్ ప్లేసెస్ ఇన్ లేటర్ చాప్టర్స్. వెరీ ఆఫెన్ వీ యూస్ ప్రెజెంట్ డేట్ నేమ్ ఆఫ్ ద పీపుల్స్ వేర్ పీపుల్ లివ్ ఇన్ ద పాస్ట్ బికాస్ వీ డోంట్ నాట్ నో వాట్ దే కాల్ దెమ్. సో ఇప్పుడు ఆ భీంబెట్కా కానీ హాన్స్కి కానీ ఆ కర్నూలు గేమ్స్ కానీ ఇప్పుడు ప్రెజెంట్ నేమ్స్ అనమాట ఇవి. ఎందుకంటే పాస్ట్లో వాటిని ఏమంటారో మనకు తెలియదు కాబట్టి ఆ నేమ్స్ని రిఫర్ చేస్తున్నాం మనం వాటి గురించి చదవటానికి. సో అది 3 periods గుర్తుపెట్టుకుంటే పెలియోలిథిక్ 2 million to 12,000 years ago. 12,000 years ago నుంచి 10,000 years ago. ఆ 2,000 yearsని మెసోలిథిక్ అంటే 10,000 years తర్వాత మొత్తం ఇక నియోలిథిక్. స్టోన్ టూల్స్ని బట్టి డివైడ్ చేశారు దాన్ని ఆ పీరియడ్ని. సో చేంజింగ్ ఎన్విరాన్మెంట్ ఇందాక చెప్పా 12,000 years ago ఎన్విరాన్మెంట్ చేంజ్ అయింది. అప్పుడు ఏమైంది? దేర్ వర్ మేజర్ చేంజెస్ ఇన్ ద క్లైమేట్ ఆఫ్ ద వరల్డ్ విత్ ది షిఫ్ట్ ఆఫ్ టు రిలేటివ్లీ వామ్ కండిషన్స్. సో క్లైమేట్ అనేది మారిపోయింది, అంటే మొత్తం అనేది వేడి అనేది పెరిగింది అనమాట క్లైమేట్లో, రిలేటివ్లీ వామ్ కండిషన్స్. సో వేడైతే ఏం జరిగింది ఇన్ మెనీ ఏరియాస్. దిస్ లెడ్ టు డెవలప్మెంట్ ఆఫ్ గ్రాస్ ల్యాండ్స్. దిస్ ఇన్ టర్న్ లెడ్ టు ఇంక్రీజ్ ఇన్ ద యానిమల్స్, డీర్, యాంటలోప్, గోట్స్, షీప్ అండ్ క్యాటిల్, దట్ ఈస్ యానిమల్స్ దట్ సర్వైవ్ ఆన్ గ్రాస్. సో ఎప్పుడైతే వేడైందో ఇప్పుడు ఏమవుతుంది, వేడిగా అయినప్పుడు మంచి కరిగిపోతుంది. సో వేడిగా ఉండటం వల్ల సన్లైట్ ఎక్కువ ఉంటే గడ్డి కూడా పెరిగిద్ది. సో అప్పుడు గడ్డి పెరిగినప్పుడు ఏమైంది, సో గడ్డి మీద డిపెండ్ అయ్యే జంతువులు ఉంటాయి కదా, డీర్, యాంటలోప్ అంటే జింకలాగా ఉంటుంది, దాని కొమ్ములు బాగా పొడుగు ఉంటాయి, దాని యాంటలోప్. గోటు, షీప్, క్యాటిల్. సో వాటి నెంబర్ అనేది పెరిగిద్ది గడ్డి పెరగటంతో. సో దోస్ హూ వాంటెడ్ దీస్ యానిమల్స్ నౌ ఫాలోడ్ దెమ్. ఇందాక మనం చూసాం హంటర్ గ్యాస్ మూవ్ అవుతారని. సో వీటిని వేటాడే వాళ్ళు కూడా మూవ్ అవుతున్నారు వాటితో పాటు. వాటి ఫుడ్ హ్యాబిట్స్ తెలుసుకున్నారు, లర్న్ అబౌట్ దర్ ఫుడ్ హ్యాబిట్స్ అండ్ దర్ బ్రీడింగ్ సీజన్. అంటే అవి ఎప్పుడు రిప్రొడక్షన్ చేస్తే ఆ సీజన్ కూడా తెలుసుకున్నారు వాళ్ళు. సో ఇట్ ఈస్ లైక్లీ దట్ దే హెల్ప్డ్ పీపుల్ టు స్టార్ట్ థింకింగ్ అబౌట్ హర్డింగ్ అండ్ రియరింగ్ దీస్ యానిమల్స్ దెమ్సెల్వ్స్, ఫైండింగ్ ఫిషింగ్ ఆల్సో బికమ్. సో ఈ యానిమల్స్ పెరగడంతో పీపుల్ వాటి గురించి తెలుసుకున్నారు, వాటి మేటింగ్ సీజన్ ఇవన్నీ తెలుసుకొని వీటిని వాళ్ళే సొంతగా హర్డింగ్ అండ్ రియరింగ్ చేశారు. సో వాటిని పెంచడం స్టార్ట్ చేశారు వీళ్ళు. అలా పెంచడం చేశారు. ఇంకా ఫిషింగ్ కూడా చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. సో ద బిగినింగ్ ఆఫ్ ఫార్మింగ్ అండ్ హర్డింగ్. సో ఇప్పుడు 12,000 years ago ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వల్ల ఆ యానిమల్స్ గ్రాస్ ల్యాండ్స్ డెవలప్ కావడంతో ఆ యానిమల్స్ గ్రాస్ మీద డిపెండ్ అయ్యే యానిమల్స్ నెంబర్ అనేది పెరిగింది. సో పీపుల్ అనేది ఇప్పుడు వాటి గురించి తెలుసుకొని హర్డింగ్ అండ్ హంటింగ్ స్టార్ట్ చేశారు. సో ఇది ఇక్కడ ఉంటుంది. దిస్ వాజ్ ఆల్సో ఏ టైమ్ వెన్ సెవరల్ గ్రెయిన్ బేరింగ్. సో ఫస్ట్ ఫార్మింగ్ గురించి చూద్దాం. దిస్ వాజ్ ఆల్సో ఏ టైమ్ వెన్ సెవరల్ గ్రెయిన్ బేరింగ్ గ్రాసెస్ ఇంక్లూడింగ్ వీట్, బార్లీ అండ్ రైస్ గ్రూ న్యాచురల్లీ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ సబ్కాంటినెంట్. సో ఈ 12,000 years ago ఏం జరిగిందంటే ఆ టైం పీరియడ్లో ఎన్విరాన్మెంట్ చేంజ్ అయిన తర్వాత గ్రెయిన్ బియరింగ్ సీడ్స్ ఉంటాయి కదా, ఏదైతే గ్రెయిన్స్ మనకి ఇస్తాయి అంటే లైక్ రైస్ లాంటి రైస్, వీటు ఇలాంటి గ్రెయిన్ బియరింగ్ గ్రాసెస్ ఉంటాయి. సో అవి ఏంటంటే ఇక్కడ ఇచ్చిన వీట్, బార్లీ అండ్ రైస్ అవి న్యాచురల్గా పెరిగాయి అనమాట మన సబ్ కాంటినెంట్ మీద. సో అప్పుడు ఏమైంది, సో న్యాచురల్గా పెరుగుతాయి. సో మెన్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ ప్రాబ్లీ కలెక్టెడ్ దీస్ గ్రెయిన్స్ యాజ్ ఫుడ్. సో వాటిని కలెక్ట్ చేశారు ఫుడ్ లాగా, హంటర్ గ్యాదరర్స్ వాళ్ళు అప్పుడు కూడా. సో అప్పుడు ఏమైంది, అండ్ లర్న్డ్ వేర్ దే గ్రో, అవి ఎక్కడ పెరుగుతాయో నేర్చుకున్నారు. అండ్ వెన్ ఎప్పుడు కూడా అవి ఎప్పుడు ప్రొడక్షన్ చేస్తాయి అంటే ఎప్పుడు రైపుందంటే ఎప్పుడు పండుతాయో అని తెలుసుకున్నారనమాట, అంటే టైము. సో దిస్ మే హ్యావ్ లెట్ దెమ్ టు థింక్ అబౌట్ గ్రోయింగ్ ప్లాంట్స్ ఆన్ దేర్ ఓన్. ఇన్ దిస్ వే దే బికమ్ ఫార్మర్స్. సో ఇలా వాళ్ళు తెలుసుకొని వాటి టైమింగ్స్ అనేది అన్నీ తెలుసుకొని వాటి ప్రొడక్షన్ లొకేషన్ తెలుసుకొని వీళ్ళే ఓన్గా చేయటం మొదలుపెట్టి వీళ్ళ ఫార్మర్స్ అయ్యారు. సో 12,000 years ఆ గ్రాస్ బీరింగ్ సీడ్స్ అవి న్యాచురల్గా ఎదిగి
వాటిని వీళ్ళు ఫుడ్ లాగా సేకరించి వాటి గురించి తెలుసుకొని వాటి రైపనింగ్ లొకేషన్ తెలుసుకొని ఇవన్నీ చేసి వాళ్ళే ఓన్గా చేశారనమాట ఫార్మింగ్. సో ఆ ఎన్విరాన్మెంటల్ చేంజ్ అనేది ఇంపార్టెంట్. దానివల్లనే ఈ చేంజెస్ అని జరిగాయి 12,000 years ago. సో పీపుల్ కుడ్ ఆల్సో అట్రాక్ట్ అండ్ టేమ్ యానిమల్స్ బై లీవింగ్ ఫుడ్ ఫర్ దెమ్ నియర్ ద షెల్టర్. సో వాళ్ళ షెల్టర్స్ దగ్గర ఫుడ్ వదిలేస్తే కొన్ని యానిమల్స్ అట్రాక్ట్ అయ్యి వాళ్ళ నీళ్ళు పెంచుకుంటారు. అంటే ఫర్ ఇప్పుడు కుక్కలాగా అనమాట. టేమ్ అంటే అదే. ద ఫస్ట్ యానిమల్ టు బీ టేమ్డ్ వాజ్ ద వైల్డ్ యాన్సెస్టర్ ఆఫ్ డాగ్. సో ఫస్ట్ మనం పెంచుకున్న జంతువు ఏంటంటే వైల్డ్ యాన్సెస్టర్ ఆఫ్ డాగ్. సో వైల్డ్ అంటే అడవి కుక్కల్లో వాటి యాన్సిస్టర్ ఉంటుంది చూడు. ఇప్పుడున్న కుక్కలకి యాన్సిస్టర్, దాన్ని వైల్డ్ యాన్సిస్టర్. అప్పుడు అవి వైల్డ్ యానిమల్సే కదా. సో దాని యాన్సిస్టర్ వైల్డ్ యాన్సిస్టర్ ఆఫ్ ద డాగ్. సో డాగ్ ఒక యాన్సిస్టర్, అదేదో మనకు తెలియదు కానీ అది డాగ్ అనమాట. టేమ్ వాట్ వాజ్ ద వైల్డ్ యాన్సిస్టర్ ఆఫ్ డాగ్. సో లేటర్ పీపుల్ ఎంకరేజ్డ్ యానిమల్స్ దట్ వాజ్ రిలేటివ్లీ జెంటిల్ టు కమ్ నియర్ ద క్యాంప్స్ వేర్ ది లివ్. సో ఏది పడితే జంతువుని మనం పెంచుకోవాలి. సో ఏవైతే జంతువులు అంటే ఏవైతే మనకు హాని కలిగించవో అలాంటి జంతువుల్ని అవి మన క్యాంప్ దగ్గరకు వస్తాయి ఫుడ్కి అట్రాక్ట్. సో అలాంటి వాటిని పెంచుకునేవాళ్ళం. అందుకే కుక్కలు వీటిని మనం పెంచుకున్నాం, మనకు అవి హామ్ చేయవు కాబట్టి. సో దీస్ యానిమల్స్ సచ్ as sheep, goat, cattle and also pigs lived in huts and most of them ate grass. సో ఈ షీప్స్, గోట్స్, క్యాటిల్ అని ఈ పిగ్స్ అనేవి గుంపులుగా ఉండే అనమాట. సో అవి గడ్డి తింటాయి. సో ఆఫెన్ పీపుల్ ప్రొటెక్టెడ్ దీస్ యానిమల్స్ ఫ్రమ్ అటాక్స్ బై అదర్ వైల్డ్ యానిమల్స్. దిస్ ఈస్ హౌ ది బిగినింగ్ ఇట్. సో వీళ్ళు వాటి మీద వైల్డ్ యానిమల్స్ అటాక్ చేస్తే దాని నుంచి ఈ పీపుల్ అనేవాళ్ళు దాన్ని కాపాడారు. సో ఆ హడ్కి అంటే ఆ గుంపుకి ఆ జంతువుల గుంపుకి వీళ్ళు ప్రొటెక్షన్ ఇచ్చి ఇలా వాళ్ళు హర్డర్స్ అంటే ఇప్పుడు వాటిని టేక్ కేర్ చేయటం మొదలుపెట్టి ఇలా వాళ్ళ హర్డర్స్ కూడా అయ్యారు. సో డొమెస్టికేషన్ అంటే చెప్పా ఇప్పుడే, ఈ హర్డింగ్ని డొమెస్టికేషన్ అంటారు. చూడండి, డొమెస్టికేషన్ ఈజ్ ద నేమ్ గివెన్ టు ద ప్రాసెస్ ఇన్ విచ్ పీపుల్ గ్రో ప్లాంట్స్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ యానిమల్స్. సో ప్లాంట్స్ని గ్రో చేయటం కానీ యానిమల్స్ని చూసుకోవటాన్ని డొమెస్టికేషన్ అంటారు. సో న్యాచురల్గా గ్రో అయితే మనం ఇన్వాల్వ్ అయ్యి వాటిని పెంచుతున్నందుకు దాన్ని డొమెస్టికేషన్ అంటారు. అంటే మన కంట్రోల్లో ఉన్నప్పుడు వాటిని డొమెస్టికేషన్ అంటారు. వెరీ ఆఫెన్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ ఆర్ టెండెడ్ బై పీపుల్ బికమ్ డిఫరెంట్ ఫ్రమ్ వైల్డ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో మనం తీసుకున్న ప్లాంట్స్, యానిమల్స్ ఏదైతే మనం పెంచుకోవడానికి తెచ్చుకున్నామో అవి వైల్డ్ ప్లాంట్స్ అంటే మనం తీసుకొని ఉంటాయి కదా, వైల్డ్ అంటే ఫారెస్ట్లో సొంతగా పెరిగే వాటికి వీటికి డిఫరెన్స్ అనేది ఉంటుంది అనమాట. సో ఎందుకంటే దిస్ ఈజ్ బికాస్ పీపుల్ సెలెక్ట్ ప్లాంట్ అండ్ యానిమల్స్ ఫర్ డొమెస్టికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ దే సెలెక్ట్ దోస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్ దట్ ఆర్ నాట్ ప్రోన్ టు డిసీజెస్. సో మనం మంచి క్వాలిటీస్ ఉన్న వాటిని తీసుకుంటాం కానీ మనకు పనికిరాని వాటిని తీసుకోం పెంచుకోవడానికి. సో అందుకే ఏమవుతుందంటే దే సెలెక్ట్ దోస్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్. సో డిసీజెస్కి ఎక్కువ ఎఫెక్ట్ కానీ జంతువుల్ని తీసుకుంటాం. మళ్ళీ ప్లాంట్స్ గురించి వచ్చి కొంచెం పెద్ద సైజు గ్రెయిన్స్ ఇచ్చే ప్లాంట్స్ని తీసుకుంటాం. మళ్ళీ కొమ్మలు స్ట్రాంగ్గా ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకుంటాం. అండ్ బియరింగ్ గ్రెయిన్ వెయిట్. సో వీటి ఒక వెయిట్ని మోసేంత కెపాసిటీ ఉన్న స్టాక్స్ ఉన్న వాటిని తీసుకుంటాం. అంటే వీక్గా ఉన్న వాటిని మనం తీసుకోం, ప్రొడక్షన్ ఎఫెక్ట్ కాకుండా చూసుకోవడానికి. సో సీడ్స్ ఫ్రమ్ సెలెక్టెడ్ ప్లాంట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ అండ్ సోన్ టు ensure that new plants and seeds will have some same qualities. సో ఆ సీడ్స్ ఇప్పుడు మనకి వాటిని మంచి క్వాలిటీస్ ఉన్న వాటిని తెచ్చుకున్నాం, ప్లాంట్ చేసాం, ప్రొడక్షన్ జరిగింది. ఆ వచ్చిన సీడ్స్ని కూడా దాచుకుంటాం మనం. ఎందుకంటే నెక్స్ట్ ప్రొడక్షన్ వాడినప్పుడు వాటికి వీటికి సేమ్ క్వాలిటీస్ ఉంటాయి, దాని సీడే కాబట్టి. సో సీడ్స్ ఫ్రమ్ ద సెలెక్టెడ్ ప్లాంట్స్ ఆర్ ప్రిజర్వ్డ్ అండ్ సోన్ టు ensure that new plants will have the same qualities. Among animals, those that are relatively gentle and selected for breeding. సో బ్రీడింగ్. సో జెంటిల్గా ఉన్న యానిమల్ అంటే మనకి హాని కల్పించని జంతువుల్ని తీసుకొని వాటిని బ్రీడింగ్ అంటే వాటితో వాటికి రిప్రొడక్షన్ చేపిస్తుంది, బయట వేరే స్పీసీస్ని తెచ్చుకోకుండా. సో అప్పుడు ఏమైందంటే వీటిలాగా ఉన్న క్వాలిటీస్ నెక్స్ట్ జనరేషన్కి ఉంటాయి. సో యాజ్ ఎ రిజల్ట్ గ్రాడ్యువల్లీ డొమెస్టికేటెడ్ యానిమల్స్ అండ్ ట్రైబ్ బికమ్ డిఫరెంట్ ఫ్రమ్ వైల్డ్ యానిమల్స్. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవ్వకుండా ఇప్పుడున్న మనం డొమెస్టికేటెడ్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి. ఎందుకంటే ఇది కంటిన్యూ అయింది కాబట్టి ఈ ప్రాసెస్. ఇంకా మంచి క్వాలిటీస్ పెరుగుకుంటూ వస్తాయి జనరేషన్ పెరిగే కొద్దీ. ఆ వైల్డ్ యానిమల్స్ ఏమో అలానే ఉంటాయి, వాటిని మనం తీసుకోలేదు కాబట్టి. సో వైల్డ్ యానిమల్స్ అండ్ యాజ్ ఎ రిజల్ట్ గ్రాడ్యువల్లీ డొమెస్టికేటెడ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్ బికమ్ డిఫరెంట్ ఫ్రమ్ వైల్డ్ యానిమల్స్ అండ్ ప్లాంట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ ద teeth and horns of wild animals are usually much larger than those of domesticated animals. సో ఇక్కడ చూడవచ్చు, ఈ లెఫ్ట్ సైడ్లో ఉన్నది డొమెస్టికేటెడ్ యానిమల్, ఇది రైట్ సైడ్లో ఉన్నది వైల్డ్ యానిమల్.
సో ఇప్పుడు డొమెస్టికేటెడ్ యానిమల్స్ జెంటిల్గా ఉండాలి కాబట్టి వాటి టీత్ చూడండి, మనకి హామ్ చేయకూడదు కాబట్టి వాటి టీత్ చిన్నగా ఉన్నట్టు మనం తీసుకున్నాం. కానీ ఆ ప్రాసెస్ కంటిన్యూ అయ్యి ఈ డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఏమో, వైల్డ్ యానిమల్స్ ఏమో ఇంత డేంజర్గా ఉన్నాయి, డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఏమో ఇలా ఉన్నాయి. సో డొమెస్టికేషన్ వల్ల ఏంటంటే యానిమల్స్, వైల్డ్ యానిమల్స్, డొమెస్టికేటెడ్ యానిమల్స్ డిఫరెన్స్ బాగా వచ్చిందని టైం గడిచే కొద్ది. సో డొమెస్టికేషన్ వాజ్ అ గ్రాడ్యువల్ ప్రాసెస్ దట్ టుక్ ప్లేస్ ఇన్ మెనీ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. ఇట్ బిగిన్ అబౌట్ 12,000 years. సో అది చెప్పా 12,000 years హడ్డింగ్ చేశారని చెప్పా కదా. ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అయ్యి వాటి గ్రాస్ మీద డిపెండ్ అయ్యే యానిమల్స్ పెరిగి హడ్డింగ్ చేశారు. సో హడ్డింగ్ అంటే డొమెస్టికేషన్ వాజ్ గ్రాడ్యువల్ దట్ టుక్ ప్లేస్ ఇన్ మెనీ. సో నియర్లీ 12,000 years ago ఎన్విరాన్మెంటల్ చేంజెస్ అయినప్పుడు కూడా డొమెస్టికేషన్ అనేది స్టార్ట్ అయింది. సో వర్చువల్లీ ఆల్ ద ప్లాంట్స్ అండ్ యానిమల్ ప్రొడ్యూస్ దట్ వీ యూజ్ యాజ్ ఫుడ్ టుడే ఇస్ ద రిజల్ట్ ఆఫ్ డొమెస్టికేషన్. సో నిజం చెప్పాలంటే అసలు ఈరోజు మనం మనం ఫార్మింగ్ చేసిన మన దగ్గర ఉన్న యానిమల్స్ అన్నీ కూడా అప్పుడు డొమెస్టికేషన్ నుంచి వచ్చిన వాటి ఇప్పుడు మన దగ్గర ఉన్న మొక్కలు, యానిమల్స్, వాటి పూర్వీకులన్నీ ఒక రోజు డొమెస్టికేషన్ చేయబడ్డాయి కాబట్టి ఇప్పుడు మన దగ్గర అవి ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్, సో మన దగ్గర ఉన్న వాటన్నిటిని డొమెస్టికేషన్ చేసిన వచ్చిన వాటిని ఇప్పుడు మన దగ్గర ఉన్నాయి. సో సమ్ ఆఫ్ ద ఎర్లియస్ట్ ప్లాంట్స్ టు బి డొమెస్టికేటెడ్ వేర్ వీట్ అండ్ బార్లీ. ద ఎర్లియస్ట్ డొమెస్టికేటెడ్ యానిమల్స్ ఇంక్లూడ్ షీప్ అండ్ గోట్స్. సో స్టార్టింగ్లో అసలు ఫస్ట్ డొమెస్టికేటెడ్ దేని చేశారంటే ప్లాంట్స్లో అయితే వీట్ అండ్ బార్లీని చేశారు. అంటే పెంచుకోవటం అనమాట. బయట అంటే ఫారెస్ట్లో ఉన్నది మనం తెచ్చి పెంచుకున్న దాన్ని డొమెస్టికేషన్ అంటారు కదా. ఫస్ట్ అగ్రికల్చర్ విషయానికి వస్తే వీట్ అండ్ బార్లీని చేశారు. తర్వాత డొమెస్టికేట్ యానిమల్స్ విషయానికి వస్తే షీప్ అండ్ గోట్. నేను రిలేట్ చేయండి, నేను చెప్పే అది 8,000 years ago సులైమాన్ అంటే కిర్తార్ హిల్స్లో మెన్ అండ్ విమెన్ క్రాప్స్ గ్రో చేశారు, వీట్ అండ్ బార్లీ అని. సో దీన్ని మీరు రిలేట్ చేయొచ్చు. సో ఎర్లియస్ట్ ప్లాంట్స్ వీట్ అండ్ బార్లీ డొమెస్టికేట్ చేసింది అది 8,000 years ago. అంటే జస్ట్ ఇది డొమెస్టికేషన్ అనేది 12,000 years ago. A new way of farming. A new way of life. If you plant a seed, you will notice that it takes some time to grow. This may be for several days, weeks, months, and in some cases years. ఒక సీడ్ వేస్తే అది చాలా టైం పడుతుంది కదా ప్రొడక్షన్ చేయడానికి. సో కొన్ని రోజులు పట్టవచ్చు, వీక్స్ కావచ్చు, మంత్స్ కావచ్చు, ఇయర్స్ కావచ్చు. సో when people begin to growing plants, it means that they had to stay in the same place for a long time, looking after the plants, watering, weeding, driving away animals and birds till the grain ripened, and then the grain has to be used carefully. సో అంత టైం పడుతుంది కాబట్టి ఒకే ప్లేస్లో సెటిల్ అయ్యి మనం ఆ మొక్కల్ని చూసుకొని వాటికి వాటర్ ఇస్తూ, ఆ గడ్డి బీక్కుంటూ, మళ్ళీ యానిమల్స్, బర్డ్స్ని వాటి దగ్గర నుంచి అంటే అవి పాడు చేస్తాయి కదా, వాటిని కొంచెం అలా భయపెట్టడం అలా చేసి అక్కడ ఒక లొకేషన్లో అంటే సెటిల్ లైఫ్ అనేది ఇప్పుడు అంటే ఫార్మింగ్ వల్ల మనం ఒక సెటిల్ లైఫ్ అనేది చేయడం జరిగింది. గ్రెయిన్ ఇప్పుడు వచ్చిన గ్రెయిన్ ఏదైతే ఉందో తర్వాతకి దాన్ని కేర్ఫుల్గా వాడుకోవాలి అండ్ కెన్ బి యూజ్డ్ కేర్ఫుల్లీ. సో యాజ్ గ్రెయిన్ హ్యాస్ టు బి స్టోర్ ఫర్ బోత్ ఫుడ్ అండ్ సీడ్, పీపుల్ హ్యావ్ టు థింక్ ఆఫ్ వే ఆఫ్ స్టోరింగ్. ఇన్ మెనీ ఏరియాస్ దే బిగన్ మేకింగ్ లార్జ్ క్లే పాట్స్ ఆర్ బాస్కెట్స్ ఆర్ డబ్స్ ఇన్ ద గ్రౌండ్. సో ఆ గ్రెయిన్ని మనం తినడానికి అండ్ నెక్స్ట్ ఫార్మింగ్ చేయడానికి సీడ్ లాగా వాడుకోవాలి కాబట్టి దాన్ని స్టోర్ చేయాలి. సో అప్పుడు ఏంటి, ఇన్ మెనీ ఏరియాస్లో అప్పుడు క్లే పాట్స్ అంటే బంకమట్టితో కొండలు చేయటం, బాస్కెట్స్ అల్లటం, అంటే కొమ్మల నుంచి ఆ తీగలతో బుట్టలు అల్లటం అండ్ గ్రౌండ్కి గుంటలు తవ్వటం. సో ఇలాంటివి చేసి గ్రెయిన్స్ని స్టోర్ చేసుకున్నారు. ఇక్కడ క్వశ్చన్ ఉంది, డూ యూ థింక్ హంటర్ గ్యాదరర్స్ వుడ్ హ్యావ్ మేడ్ అండ్ యూజ్డ్ పాట్స్? సో వాళ్ళు పాట్స్ అనేది వాటర్, ఎందుకంటే పాట్స్ అనేది అంటే ఇక్కడ వీళ్ళు ఎందుకు వాడారంటే స్టోరింగ్ కోసం అగ్రికల్చర్. కానీ హంటర్ గ్యాదరర్స్ అనేది అగ్రికల్చరే చేయలేదు. సో వాళ్ళకి స్టోర్ చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళు డైరెక్ట్ ఫారెస్ట్ మీద పడి తింటారు కాబట్టి. సో రేరింగ్ యానిమల్స్ మల్టిప్లై న్యాచురల్లీ. సో యానిమల్స్ న్యాచురల్ మల్టిప్లై అవుతాయి. సో బిసైడ్స్ ఇఫ్ దే ఆర్ లుక్డ్ ఆఫ్టర్, మల్టిప్లై కావటం అంటే జస్ట్ రిప్రొడక్షన్ చేసి వాటి నెంబర్ అనేది పెంచుతాయి అనమాట. సో యానిమల్స్ మల్టిప్లై బిసైడ్స్ ఇఫ్ దే ఆర్ లుక్డ్ ఆఫ్టర్ కేర్ఫుల్లీ, దే ప్రొవైడ్ మిల్క్ విచ్ ఈజ్ అన్ ఇంపార్టెన్స్. సో అవి మిల్క్ ఇస్తాయి అండ్ విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద సోర్స్ ఆఫ్ ఫుడ్.
మీట్ కూడా ఇస్తుంది వెన్ ఎవర్ రిక్వైర్డ్. ఇన్ అదర్ వర్డ్స్ యానిమల్స్ ట్రీటెడ్ కెన్ బి యూజ్డ్ స్టోర్. సో మన దగ్గర యానిమల్స్ ఉన్నాయంటే ఒక స్టోర్ ఆఫ్ ఫుడ్ ఉందని అర్థం. అండ్ యానిమల్స్ అనేది ఒక స్టోర్ ఆఫ్ ఫుడ్ అనమాట. అపార్ట్ ఫ్రమ్ వుడ్ వాట్ ఆర్ అదర్ థింగ్స్ దట్ కుడ్ హ్యావ్ బీన్ ఆప్టెన్ ఫ్రమ్ యానిమల్స్, వై ఆర్ యానిమల్స్ ఎదురవుతుంది. సో అపార్ట్ ఫ్రమ్ ఫుడ్ కానీ యానిమల్స్ నుంచి ఇంకేం వస్తుందంటే వాటి స్కిన్ నుంచి కూడా మనకి ఈ కైండ్ ఆఫ్ ఉంటుంది కదా, స్కిన్ నుంచి మనం క్లాత్స్ తెచ్చుకోవచ్చు. అండ్ వాటి డంగ్ ఉంటుంది కదా, దాన్ని మనం మాన్యూర్ లాగా కూడా వాడుకోవచ్చు. సో ఫైండింగ్ అవుట్ అబౌట్ ఫస్ట్ ఫార్మర్స్ అండ్ హర్డర్స్ ఎవరు చూద్దాం. టర్న్ టు మ్యాప్ 2. ఇందాక మ్యాప్ చూద్దాం. యూ విల్ నోటీస్ ఎ నెంబర్ ఆఫ్ బ్లూ స్క్వేర్స్ ఈచ్ మార్క్స్ ఎ సైట్ ఫ్రమ్ వేర్ ఆర్చియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ ఎవిడెన్స్ ఆఫ్ ఎర్లీ ఫార్మర్స్ అండ్ హర్డర్స్. సో ఎర్లీ ఫార్మర్స్, హర్డర్స్ ఈ బ్లూ స్క్వేర్స్ ఉంటాయో అక్కడ ఉంటాయి. ఒకసారి చూద్దాం దాన్ని. సో ఇక్కడ ఈ బ్లూ కలర్ స్క్వేర్స్ ఉన్నాయా, ఈ బుర్జహోమ్ ఇది జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు లడాక్ ఇది యూనియన్ టెరిటరీ. ఇక్కడ చూడండి బుర్జహోమ్, మెహర్గర్. నేను లాస్ట్ వీడియోలో చెప్పా 8000 years ఎగోలో అగ్రికల్చర్ డెవలప్ అయింది. చూడండి ఇక్కడ మెహర్గర్ కూడా ఉంది. అంటే ఎర్లియస్ట్ ఫార్మింగ్ కొల్దిఖా, మహాగర. అండ్ ఇక్కడ దవోజలి హల్దింగ్, ఇది త్రిపురలో ఉంది దవోజలి హల్దింగ్. అండ్ చిరాంద్ బీహార్, కొల్దిహా, మహాగర ఇది ఉత్తరప్రదేశ్. అండ్ హల్లూర్ ఇది కర్ణాటక, పయంపల్లి తమిళనాడు. సో ఈ ప్లేసెస్లో ఎర్లీ అగ్రికల్చర్ అనేది ఉందన్నమాట. బుర్జహోమ్ చూడండి, ఈ రెండు మన దగ్గర. తర్వాత నెక్స్ట్ పాయింట్ వస్తే ఈ గుర్తుపెట్టుకున్న లొకేషన్ బుర్జహోమ్, ఇప్పుడు లడాక్, జమ్మూ అండ్ కాశ్మీర్, ఇప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ కూడా. అండ్ మెహర్గర్, ఇది మెహర్గర్ పాకిస్తాన్ బోర్డర్ దగ్గర. సో అది మళ్ళీ వస్తుంది ఇప్పుడు టాపిక్లో. वर्ड से सेटिल लाइफ ये भी हो गया. సో ఈ బ్లూ స్క్వేర్స్ అంటే ఎర్లీ ఫార్మర్స్ అండ్ హర్డర్స్ ఉన్నట్టు ఎవిడెన్స్ దొరికాయి ఆర్చియాలజిస్ట్కి. సో దే ఆర్ ఫౌండ్ ఆల్ ఓవర్ ద సబ్ కాంటినెంట్. సో సబ్ కాంటినెంట్ మొత్తం మీద కూడా ఉన్నారు. సమ్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ వన్స్ ఆర్ నార్త్ వెస్ట్ ఇన్ ప్రెజెంట్ డే కాశ్మీర్ అండ్ ఇన్ ఈస్ట్ అండ్ సౌత్ ఇండియా. సో అందులో మోస్ట్ ఇంపార్టెంట్ అంటే నార్త్ వెస్ట్లో మెహర్గర్ అని చెప్పాక నార్త్ వెస్ట్ గుర్తుపెట్టుకుని. సో అది నార్త్ వెస్ట్ మెహర్గర్ ప్రెజెంట్ డే కాశ్మీర్లో, నేను బుర్జహోమ్ చెప్పేది కాశ్మీర్లో ఉంటుంది. అండ్ ఇన్ ఈస్ట్ అండ్ సౌత్ ఇండియా. టు ఫైండ్ అవుట్ వెదర్ దిస్ సైట్స్ ఫర్ సెటిల్మెంట్స్ ఆఫ్ ఫార్మర్స్ అండ్ హర్డర్స్, సైంటిస్ట్ స్టడీ ఎవిడెన్స్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్ బోన్స్. సో ఈ సైట్స్ అసలు ఫార్మర్స్ హర్డర్ సెటిల్మెంట్స్ అని తెలుసుకోవడానికి సైంటిస్ట్ ఏం చేశారంటే ప్లాంట్స్ అండ్ యానిమల్ బోన్స్ ఎవిడెన్స్ చూశారు. సో వన్ ఆఫ్ ద మోస్ట్ ఎగ్జైటింగ్ ఫైన్స్ ఇంక్లూడ్ రిమైన్స్ ఆఫ్ బర్న్డ్ గ్రెయిన్. సో వాళ్ళకి ఒక ఎగ్జైటింగ్ ఏం కనపడిందంటే రిమైన్స్ ఆఫ్ బర్న్డ్ గ్రెయిన్. సో కాలిపోయినటువంటి గ్రెయిన్స్ ఉంటాయా, దానికి సంబంధించిన గుర్తులు అనేది దొరికాయి. సో దీస్ మే హ్యావ్ బీన్ బర్న్ యాక్సిడెంట్. సో కావాలనే బర్న్ చేయవచ్చు, లేకపోతే యాక్సిడెంట్గా అలా బర్న్ అయి ఉండొచ్చు అవి అప్పుడు. సో సైంటిస్ట్ కెన్ ఐడెంటిఫై దీస్ గ్రెయిన్స్ అండ్ సో యూ నో దట్ నెంబర్ ఆఫ్ క్రాప్స్ వర్ గ్రోన్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ కంట్రీ. దే కెన్ ఆల్సో ఐడెంటిఫై ద బోన్స్ ఆఫ్ డిఫరెంట్ అనిమల్స్. సో ఈ గ్రెయిన్స్ని చూసి వాళ్ళకి అర్థమైపోద్ది చాలా క్రాప్స్ గ్రో చేసేవారు అప్పుడని. అండ్ ఆల్సో యానిమల్స్ బోన్స్ని కూడా కనిపెట్టారు. సో టువర్డ్స్ సెటిల్ లైఫ్, యానిమల్స్ బోన్స్ని కనిపెడితే వాళ్ళు ఎలాంటి యానిమల్స్ని ఫుడ్ లాగా తీసుకున్నారో తెలిసిపోద్ది. సో టువర్డ్స్ సెటిల్ లైఫ్. సో ఒక సెటిల్ లైఫ్కి ఎలా వచ్చామంటే ఆర్చియాలజిస్ట్ హ్యావ్ ఫౌండ్ ట్రేసెస్ ఆఫ్ హట్స్ ఆర్ హౌసెస్ ఎట్ సమ్ సైట్. ఫర్ ఇన్స్టెన్స్ ఇన్ బుర్జహోమ్ ఇన్ ప్రెజెంట్ డే కాశ్మీర్, పీపుల్ బిల్ట్ పిట్ హౌసెస్ విచ్ వర్ డగ్ ఇన్ టు ద గ్రౌండ్ విచ్ స్టెప్స్ లీడింగ్ ఇన్ టు దెమ్. సో ఆర్చియాలజిస్ట్ ట్రేసెస్ అంటే ఈ గుడిసెలు కానీ ఇళ్ళు కానీ జాడలు కనపడ్డాయి కొన్ని సైట్స్లో. నేను బ్లూ స్క్వేర్స్ అని చెప్పాక ఆ సైట్స్లో కొన్ని ఇంటి దగ్గర గుడిసెలు మళ్ళీ ఇల్లు ఇవి ఉన్నట్టు జాడలు కనపడ్డాయి. సో బుర్జహోమ్ అని చెప్పే కాశ్మీర్లో పీపుల్ బిల్డ్ పిట్ హౌసెస్ అంటే గ్రౌండ్లోకి వంటలాగా తోమి లోపల ఇల్లు కట్టుకోవడం పిట్ హౌసెస్ అంటారు. విత్ స్టెప్స్ లీడింగ్ ఇట్. సో లోపలికి మెట్లు ఉండేవి లోపలికి వెళ్ళడానికి. సో దీస్ మే హ్యావ్ ప్రొవైడ్ షెల్టర్ ఇన్ కోల్డ్ వెదర్. సో అలా చేయటం వల్ల కోల్డ్ వెదర్లో వాళ్ళకి ప్రొటెక్షన్ దొరికేది. ఆర్చియాలజిస్ట్ హ్యావ్ ఆల్సో ఫౌండ్ కుకింగ్ హట్స్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద హట్స్. సో ఆర్చియాలజిస్ట్ ఇంకేం జరిగిందంటే అంటే వంట చేసుకునే పొయ్యిలు బయట ఉన్నాయి అండ్ లోపల కూడా ఉన్నాయి. విచ్ సజెస్ట్ ద డిపెండింగ్ ఆన్ ద వెదర్ పీపుల్ కుడ్ ఫుడ్ ఐదర్ ఇండోర్స్ ఆర్ అవుట్డోర్స్. సో వెదర్ని బట్టి వాళ్ళు లోపలనే ఉండేవారు బయటనే ఉండేవారు. స్టోన్ టూల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఫ్రమ్ మెనీ సైట్స్ యాజ్ వెల్. మెనీ ఆఫ్ దీస్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఎర్లీ పాలియోలిథిక్ టూల్స్ అండ్ దట్ ఈస్ వై దే ఆర్ కాల్డ్ నియోలిథిక్. సో స్టోన్ టూల్స్ అనేవి చాలా సైట్ల దగ్గర దొరికాయి, కానీ పాలియోలిథిక్ టూల్స్ కన్నా ఇవి చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అందుకే వాటిని నియోలిథిక్ అన్నారు.
నియోలిథిక్ అంటే నియోలిథిక్ 10,000 years తర్వాత వచ్చేదని నియోలిథిక్ అంటారు. సో దీస్ ఇంక్లూడ్ టూల్స్ ఆర్ పాలిష్ టు గివ్ ఫైన్ కట్ ఎడ్జింగ్. సో వీటిని అనేది పాలిష్ అనేది చేశారు ఈ టూల్స్ని. ఏంటి నియోలిథిక్ పీరియడ్లో ఉన్న టూల్స్ ఏదైతే ఉన్నాయో వాటిని పాలిష్ చేస్తారు. ఫైన్ కట్టింగ్ ఎడ్జ్ కోసం మంచిగా అంటే బాగా షార్ప్గా ఉండే ఫైన్ కట్టింగ్ ఎడ్జ్ కోసం పాలిష్ చేస్తారు వాటిని. అండ్ మోర్టర్స్ అండ్ పెస్టిల్స్ అంటే ఇప్పుడు రోకల బండ అది రూల్ ఉంటుంది కదా, మోర్టార్ అంటే అది, పెస్టిల్స్ అంటే అది దంచేది ఉంటుంది దాన్ని. సో రోకల బండలు కూడా గ్రైండింగ్ గ్రెయిన్ అండ్ అదర్ ప్లాంట్, సో వాటిని కూడా వాడేవాళ్ళు. సో మోర్టర్స్ అండ్ పెస్టిల్స్ ఆర్ యూజ్డ్ ఫర్ గ్రైండింగ్ గ్రెయిన్ ఈవెన్ టుడే. సో ఇప్పుడు కూడా మనం వాడుతూ ఉంటాం కదా వాటిని. సెవరల్ 1000 years లేటర్ తర్వాత కూడా వాడుతూ ఉంటాం కొన్ని. సో at the same time tools of Paleolithic types continue to be made and used and remembered. Some tools were also made of bone. సో పేలియోలిథిక్ టైంలో ఉన్న టూల్స్ని కూడా వాళ్ళు వాడేవారు, వాటిని రిమెంబర్ చేసుకుంటూ ఉండేవాళ్ళు. కొన్ని బోన్తో కూడా తయారు చేశారు కొన్ని టూల్స్. సో ఇవి చూడవచ్చు మీరు. సో మెనీ కైండ్ ఆఫ్ ఎర్తన్ పాట్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్. సో మట్టితో చేసిన పాట్స్ కూడా దొరికినాయి ఇక్కడ, ఎందుకంటే గ్రెయిన్ని స్టోర్ చేయాలి కాబట్టి వీళ్ళు ఇప్పుడు అగ్రికల్చర్ చేస్తున్నారు కాబట్టి. సో దీస్ వర్ సమ్ టైమ్స్ డెకరేటెడ్ అండ్ వర్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ థింగ్స్. సో ఆ పాట్స్ అనేది కొన్నిసార్లు డెకరేషన్ కూడా చేసేవాళ్ళు, స్టోరింగ్ థింగ్స్. పీపుల్ బిగన్ యూజింగ్ పాట్స్ ఫర్ కుకింగ్ ఫుడ్, ఎస్పెషల్లీ గ్రెయిన్ లైక్ రైస్, వీట్ అండ్ లెంటిల్స్ దట్ నౌ బికేమ్ ఎన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ డైట్. సో ఈ పాట్స్లో వాళ్ళు ఏం చేశారంటే వీట్, లెంటిల్స్ అంటే పల్సెస్, పప్పులు ఉంటాయి కదా వాటిని లెంటిల్స్ అంటారు. నౌ బికేమ్ ఎన్ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ ద డైట్. సో ఆ పాట్స్లో ఇదంతా వండేవాళ్ళు. సో బిసైడ్స్ దే బిగిన్ వీవింగ్ క్లాత్స్. సో క్లాత్ను కూడా వీవ్ చేయటం అంటే ఇప్పుడు థ్రెడ్ నుంచి క్లాత్ తయారు చేయటాన్ని వీవింగ్ అంటారు. సో ది బిగిన్ వీవింగ్ క్లాత్స్ యూజింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెటీరియల్. ఫర్ ఎగ్జాంపుల్ కాటన్ దట్ కెన్ బీ నో గ్రోన్. సో కాటన్ నుంచి కూడా మెహర్గర్లో కాటన్ అనేది గ్రో చేసేవాళ్ళు. సో వాళ్ళు క్లాత్ కూడా వీవ్ చేశారు అగ్రికల్చర్ ఆ టైంలో. సో ది థింగ్స్ చేంజ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్. సో ఇవన్నీ ఒకే దగ్గర అంతా ఒకేలాగా జరిగింది అంటే ది థింగ్స్ చేంజ్ ఎవ్రీవేర్ ఎట్ ఆల్ ఎట్ వన్స్. ప్రతి దగ్గర ఇలానే జరిగిందంటే కాదు, నాట్ ఇన్ మెనీ ఏరియాస్ మెన్ అండ్ ఉమెన్ స్టిల్ కంటిన్యూ టు హంట్ అండ్ గ్యాదర్ ఫుడ్. సో మెనీ ఏరియాస్లో ఇంకా ఈ హంటర్ గ్యాదర్స్ లాగానే ఇంకా వాళ్ళు హంటింగ్ అండ్ గ్యాదరింగే చేస్తున్నారు అగ్రికల్చర్ చేయకుండా. అండ్ ఇంకొన్ని ప్లేస్లో పీపుల్ అడాప్టెడ్ ఫార్మింగ్ అండ్ హడ్డింగ్. ఇంకొన్ని ప్లేస్లో వాళ్ళు ఫార్మింగ్, హడ్డింగ్ చేస్తున్నారు. Or slowly or several thousand years ago, besides in some cases, people try to combine these activities doing different things in during different seasons. కొన్ని ప్లేస్లో అయితే ఫార్మింగ్, హడ్డింగ్ చేస్తున్నారు సీజన్కి తగ్గట్టు, తర్వాత హంటింగ్, గ్యాదరింగ్ కూడా చేస్తున్నారు. అంటే ఒకదాని తర్వాత ఒకటి చేస్తున్నారు. సో ఏ క్లోజర్ లుక్ లివింగ్ అండ్ డైయింగ్ ఇన్ మెహర్గర్. సో మెహర్గర్ నేను చెప్పా అక్కడ, ఇది మెహర్గర్ నార్త్ వెస్ట్లో ఉంటుంది. అది బ్లూ స్క్వేర్స్లో ఆ మ్యాప్లో కూడా ఉంది కదా, అది ఫైన్ మెహర్గర్ మ్యాప్. ఇది పాకిస్తాన్ బోర్డర్ దగ్గర ఉంటుంది. సో దిస్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఫెర్టైల్ ప్లేన్ నియర్ ద బోలన్ పాస్. సో ఇదేంటంటే ఒక ఫెర్టైల్ ప్లేన్లో ఉంది. సో ఫెర్టైల్ ప్లేన్లో ఉంది కాబట్టి ఇక్కడ అగ్రికల్చర్ కూడా ఉంది. అందుకే బ్లూ స్క్వేర్స్లో ఇది కూడా ఒక ప్లేస్. సో నియర్ ద బోలన్ పాస్. సో బోలన్ పాస్ అనేది ఒక వే అనమాట. ఆ వే ఏంటంటే సో బోలన్ పాస్ అంటే ఒక వే విచ్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రూట్స్ ఇంటూ ఇరాన్. సో ఇరాన్లోకి వెళ్ళడానికి ఒక బోలన్ పాస్ అనేది ఒక వే, అంటే ఒక దారి. సో ఫెర్టైల్ ప్లేన్లో ఈ మెహర్గర్ అనేది ఉంది. సో బోలన్ పాస్ అనేది ఇరాన్లోకి వెళ్ళడానికి మోస్ట్ ఇంపార్టెంట్ రూట్. సో మెహర్గర్ వాస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ పీపుల్ అండ్ టు గ్రో బార్లీ అండ్ వీట్ అండ్ రియర్ షీప్ అండ్ కోర్స్ ఫర్ ఫస్ట్ టైం ఇన్ దిస్ ఏరియా. సో ఫస్ట్ చాప్టర్కి లింక్ చేయండి దీన్ని. మెహర్గర్లో చెప్పా సులైమాన్ కిర్తార్ హిల్స్లో 8,000 years అగ్రికల్చర్ డెవలప్ అయింది. సో ఈ ప్లేస్ అది మెహర్గర్ వాస్ ప్రాబబ్లీ వన్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ పీపుల్ అండ్ టు గ్రో బార్లీ అండ్ వీట్ అండ్ రియర్ యానిమల్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ దిస్ ఏరియా. అక్కడ కూడా అది సేమ్ లైన్ మెన్షన్ చేసి ఉంటుంది. సో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ విలేజ్ దట్ వీ నో అబౌట్ దిస్ సైట్. మెనీ యానిమల్ బోన్స్ ఆర్ ఫౌండ్. సో వాళ్ళు కూడా, సో ఈ సైట్లో ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ విలేజ్. మనం కనిపెట్టిన వాటిల్లో ఇది కూడా ఒక ఎర్లియస్ట్ విలేజ్ లాంటిది, అంటే సెటిల్డ్ లైఫ్. ఎట్ దిస్ సైట్ మెనీ యానిమల్ బోన్స్ వర్ ఫౌండ్. సో యానిమల్ బోన్స్ కూడా ఇక్కడ దొరికాయి ఈ సైట్లో. బోన్స్ ఆఫ్ ద వైల్డ్ యానిమల్స్ సచ్ as డీర్, పిగ్ అండ్ ఆల్సో బోన్స్ ఆఫ్ షీప్, గోట్ వర్ ఫౌండ్. సో జంకలు, పందులు, మేకలు, గొర్రెలు, వీటి బొక్కలన్నీ అక్కడ దొరికాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు దీని వాళ్ళ ఫుడ్ హ్యాబిట్, ఏ జంతువులను వాళ్ళు కన్జ్యూమ్ చేశారు అని. సో అదర్ ఫైండ్స్ ఎట్ మెహర్గర్ ఇంక్లూడ్ ద రిమైన్స్ ఆఫ్ స్క్వేర్ ఆర్ రెక్టాంగులర్ హౌసెస్. ఈచ్ హౌస్ హ్యాడ్ 4 or more compartments, some of which have been used as for. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఇది
మెహర్గర్లో 4 కంపార్ట్మెంట్స్ ఉన్న ఇల్లులు ఇక్కడ చూడండి. సో దీంట్లో కొన్నిటిని ఈ గ్రెయిన్ స్టోర్ చేయడానికి కూడా వాడారు కొన్ని గదులని. ఈచ్ వన్ కంపారిజన్ స్టోరీ. సో ఏ హౌస్ ఇన్ మెహర్గర్, దిస్ ఈజ్ వాట్ ఏ హౌస్ ఇన్ మెహర్గర్ మే హ్యావ్ లుక్ లైక్. ఇక్కడ మీరు స్కెల్టన్ చూడవచ్చు, ఏ బరియల్ ఫ్రమ్ మెహర్గర్. సో ఇక్కడ చూడండి, ఇది మనిషిది. ఇక్కడ ఈ వేరే స్కెల్టన్స్ ఇక్కడ ఉన్నవి ఇవి గోటుది, ఇవి మనిషివి కాదు. ఇది ఒక్కటి మనిషిది, ఇదంతా గోటుది, పందిది, వేరే వాటి స్కెల్టన్స్. సో ఇక్కడ వాళ్ళు అలా ఎందుకు చేశారంటే చనిపోయిన వాళ్ళకి నెక్స్ట్ జన్మలో కూడా ఫుడ్ ఉండాలని వాటిని కూడా అలా వాళ్ళతో పాటు పూడ్చిపెట్టేవాళ్ళు. సో వెన్ పీపుల్ డై దే రిలేటివ్స్ అండ్ ఫ్రెండ్స్ జనరల్లీ పే రెస్పెక్ట్ టు దెమ్. పీపుల్ లుక్ ఆఫ్టర్ దెమ్ పర్హాప్స్ ఇన్ ద బిలీఫ్ దట్ దేర్ ఈస్ సమ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. సో దే రిలేటివ్స్ వాళ్ళు ఎందుకు అలా చేశారంటే వెన్ పీపుల్ డై దే రిలేటివ్స్ అండ్ జనరల్లీ పే రెస్పెక్ట్ టు దెమ్. ఓకే, పీపుల్ లుక్ ఆఫ్టర్ దెమ్ పర్హాప్స్ ఇన్ ద బిలీఫ్ దట్ దేర్ ఈస్ సమ్ ఫార్మ్ ఆఫ్ లైఫ్ ఆఫ్టర్ డెత్. వాళ్ళు ఏం నమ్మేవారు అంటే లైఫ్ తర్వాత, డెత్ తర్వాత ఇంకో లైఫ్ అనేది ఉంటుందని వాళ్ళ నమ్మకం. సో బరియల్ ఈజ్ వన్ సచ్ అరేంజ్మెంట్. సో ఆ నమ్మకంతో బరియల్ అనేది చేశారు. అంటే బరియల్ అంటే వాళ్ళని పూడ్చిపెట్టే ఆ ప్రొసీజర్. బరియల్ ఈజ్ వన్ సచ్ అరేంజ్మెంట్. సెవరల్ బరియల్ సైట్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ అట్ మెహర్గర్. సో మెహర్గర్లో ఈ బరియల్ సైట్స్ అనేవి చాలా దొరికాయి. ఇన్ వన్ ఇన్సిడెంట్ వెన్ డెడ్ పర్సన్ వర్ బలీడ్ విత్ గోట్స్ విచ్ ఆర్ ప్రాబబ్లీ మీన్ టు సర్వ్ యాజ్ ఫుడ్ ఇన్ ద నెక్స్ట్ వరల్డ్. సో ఒక సందర్భంలో ఏమైందంటే ఒక డెడ్ పర్సన్కి ఈ మేకలతో పూడ్చిపెట్టారు. అంటే మేకలను కూడా వాడితో పాటు పూడ్చిపెట్టేది. ఎందుకంటే వీళ్ళు నమ్ముతారు కదా నెక్స్ట్ డెత్ తర్వాత ఇంకో లైఫ్ ఉందని. సో వాళ్ళకి నెక్స్ట్ లైఫ్లో కూడా ఫుడ్ కావాలని వాడితో పాటు ఆ గోట్స్ని కూడా అలా పూడ్చిపెట్టేవాళ్ళు. సో ఇది వెబ్సైట్స్లో ఉంటాయి వీటి ఆన్సర్స్. సో డేట్స్ చూద్దాం. ద మెసోలిథిక్ పీరియడ్ చెప్పాను నేను. ఆ 2000 years 12,000 years ఎన్విరాన్మెంటల్ చేంజెస్ వచ్చాయి. అక్కడ నుంచి 10,000 years ఎగో ఆ 2000 years పీరియడ్ని మెసోలిథిక్ పీరియడ్ అంటారు. ఈ పీరియడ్లోనే డొమెస్టికేషన్ అయింది. అగ్రికల్చర్ యాక్చువల్లీ అగ్రికల్చర్ హంటింగ్ అంటే డొమెస్టికేషన్. ఎందుకంటే డొమెస్టికేషన్ అంటే ప్లాంట్స్ని యానిమల్స్ని పెంచుకోవటమే. కాబట్టి ఇప్పుడు అగ్రికల్చర్ అంటే మనం పెంచుతున్నాం కదా, హంటింగ్ అంటే కూడా పెంచుతున్నాం. సో దాన్ని డొమెస్టికేషన్, అగ్రికల్చర్, హంటింగ్ కదా సారీ డొమెస్టికేషన్, అగ్రికల్చర్, హంటింగ్ ఇవి డెవలప్ అయింది మెసోలిథిక్ పీరియడ్లోనే. అది గుర్తుపెట్టుకోండి. డొమెస్టికేషన్ 12,000 years ఎగో బిగినింగ్ ఆఫ్ సెటిల్మెంట్ అండ్ మెహర్గర్ చెప్పారు. ఫస్ట్ చాప్టర్లోనే డేట్ కూడా ఇచ్చారు, 8,000 years ఎగో సమ్ మెన్ అండ్ ఉమెన్ అని. అది గుర్తుపెట్టుకోండి. అది సో బిగినింగ్ ఆఫ్ సెటిల్మెంట్ అట్ మెహర్గర్. సులైమాన్ కిర్తార్ హిల్స్లో ఫస్ట్ చాప్టర్లో ఒక సెంటెన్స్ ఉంటుంది. ఈ సులైమాన్ అండ్ కిర్తార్ హిల్స్లో కొన్ని ప్లేస్లో 8,000 years ఎగో మెన్ అండ్ ఉమెన్ ఫస్ట్ బిగిన్ టు గ్రో క్రాప్స్ సచ్ అండ్ వీట్ అండ్ బార్లీ అని ఇచ్చారు కదా. సో అది ఈ లొకేషన్ మెహర్గర్ గురించి. సో బిగినింగ్ ఆఫ్ సెటిల్మెంట్ అట్ మెహర్గర్ అబౌట్ 8,000 years ఎగో. సో నియోలిథిక్ పీరియడ్ 10,000 years ఎగో. సో 10,000 years తర్వాత ఉన్నది నియోలిథిక్. సో ఈ పీరియడ్లోనే పాలిష్డ్ స్టోన్స్ ఉంటాయి. అది సో ఓకే, థ్యాంక్ యూ.